వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. ఏపీ జనం ఎవరి వైపు? టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీ అధినేతలు వారి పట్ల జనంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ, ఆ అంశాలను విస్పష్టంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది 10 టీవీ. 100% ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాల్ని ప్రతిబింబించేలా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇప్పుడు మీకు అందిస్తున్నాము. 10 టీవీకి ఉన్నటువంటి నిజాయితీకి, నిబద్ధతకి అద్దం పట్టేటటువంటి రిపోర్ట్ మీకు అందిస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసాం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్నటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు. ఆ ప్రతికూల అంశాలని తన అనుకూలంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి, ఆ పార్టీ అధినేతకి సంబంధించి ఉన్నటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు చూసాం. ఈ ప్రతికూల అంశాలను ఆయన అధిరోహించాల్సినటువంటి, వాటిని అవరోధాలను తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో జనసేనకు సంబంధించి ఆయనకున్నటువంటి, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రతికూల, అనుకూల అంశాలు కూడా మనం స్క్రీన్ పైన చూసాం. ఇప్పుడు జిల్లాల రివ్యూకు మనం వెళదాం. జిల్లా స్థాయిలో ఏం జరుగుతోంది, అక్కడ సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ అంశాలు జిల్లాల్లో ప్రభావితం చేయబోతున్నాయి, అక్కడ గెలుపోటములను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది 10 టీవీ టీం. ఆ రిపోర్ట్ను మీకు అందించబోతున్నాం. ప్రధానంగా జిల్లాల్లో ప్రభావితం చేసేటటువంటి, ప్రభావం చూపేటటువంటి అంశాలు ఏమున్నాయి, కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఏ రకంగా పనిచేస్తోంది, జనసేన ప్రభావం జిల్లాల్లో ఏ రకంగా ఉంది, జనసేన ఎవరికి ప్లస్గా, ఎవరికి మైనస్గా, తనకు తానుగా ఏ రకమైనటువంటి ప్రభావం చూపించి ముందుకు వెళ్ళబోతోంది. ఇలాంటి అంశాలతో గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసింది 10 టీవీ. ముందుగా మనం రాయలసీమలోని కర్నూలు జిల్లాకు వెళదాం. సతీష్. రైట్ ఈశ్వర్, మనం ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రధానంగా గెలుపోటములను ప్రభావితం చేస్తున్న అంశాలను చూసే ముందు అసలు కర్నూలు జిల్లాలో ఉన్న కీ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10 టీవీ స్క్రీన్పై మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక నియోజకవర్గం ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో దిగుతున్నారు. గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. మరో కీలక నియోజకవర్గం చూద్దాం. కర్నూలు జిల్లాలో పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరి నిమిషంలో టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక కర్నూలులో మరో కీలక నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి పత్తికొండలో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో ఉంటే, శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి కీలక నియోజకవర్గాలు ఏంటో ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. 10 టీవీ ఏపీ జనం ఎవరి వైపు అన్న విశ్లేషణలో భాగంగా ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి. గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మానంద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. రవిచంద్రారెడ్డి బ్రహ్మానంద్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఢీకొంటున్నారు. రైట్. ఇక సతీష్, మనం జిల్లా మీద ప్రభావం చూపించేటటువంటి అంశాలు ఏముందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. చాలా అంశాలు గ్రౌండ్ లెవెల్లో మనం పరిశోధన జరిపినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, మన టీం వెళ్ళి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. అందులో ప్రభావం చూపేటటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కరువుతో పెరుగుతున్నటువంటి వలసలు, నీరు లేక ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు రాని కంపెనీలు, ఎమ్మిగనూరులో ఏర్పాటు కాని టెక్స్టైల్ పార్క్, కర్నూలు స్మార్ట్ సిటీ పనులు మొదలు కాకపోవడం, IIITకి నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో మౌలిక వసతులు ఏర్పాటు కాక అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు స్మార్ట్ సిటీ పనులు కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అలాగే హంద్రీనివా సుజల సెవంతి పథకం చెరువులకు నీళ్లిస్తామన్నటువంటి వాగ్దానం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. కర్నూలు అమరావతి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రభావం చూపేటటువంటి అంశాల్లో మనకు కనిపిస్తున్నాయి. సతీష్. రైట్ ఈశ్వర్, మనం చూసాం ప్రభావం చూపే అంశాల వరకు ఇప్పటి వరకు మాట్లాడాం. కానీ ప్రధానంగా ఎన్నికల సమయంలో పనిచేసే ప్రభావం చూపే మరో కీలక అంశం కుల సమీకరణాలు. కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న కుల సమీకరణాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కుల సమీకరణాల విషయంలో 6 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్న బీసీలు 6 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్నారు. 4 చోట్ల మైనార్టీలు ప్రభావం చూపుతున్నారు. ఇక బనగానపల్లె, ఆళ్లగడ్డలో రెడ్డి సామాజిక వర్గం డామినేటెడ్ ఓటుగా కనిపిస్తోంది. ఇక 3 నియోజకవర్గాల్లో బలిజల ప్రాబల్యం కనిపిస్తోంది. ప్రధానంగా కర్నూలు నియోజకవర్గం విషయానికి వస్తే, కర్నూలు నియోజకవర్గంలో మైనార్టీ, వైశ్యాస్, రెడ్డి ఈ 3 సామాజిక వర్గాలు ప్రధానంగా ఈ 3 సామాజిక వర్గాలు సమానంగా ప్రభావం చూపుతున్నాయి. ఇక బీసీలు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే
మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, పాణ్యం, పత్తికొండ, ఆలూరు ఈ 6 నియోజకవర్గాల్లో బీసీల ప్రాబల్యం బలంగా కనిపిస్తోంది. ఇక మైనార్టీల ప్రాబల్యం బలంగా ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, ఆదోని ఈ 4 నియోజకవర్గాల్లో మైనార్టీల ప్రాబల్యం బలంగా కనిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు చూస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి కోడుమూరు, నందికొట్కూరు ఈ 2 నియోజకవర్గాల్లో ఎస్సీ సామాజిక వర్గ ప్రాబల్యం ప్రధానమైన డామినేటెడ్ రోడ్గా కనిపిస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే బనగానపల్లె, ఆళ్లగడ్డ ఈ 2 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం అక్కడ గెలుపు ఓటర్లను నిర్దేశించనుంది. ఇక బలిజ సామాజిక వర్గం విషయానికి వస్తే బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం ఈ 3 నియోజకవర్గాలు అంటే ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలంలో బలిజ సామాజిక వర్గం ఓట్లు గెలుపోటములను నిర్దేశించనున్నాయి. ఈశ్వర్, రైట్. కుల సమీకరణలతో పాటు ఆర్థిక అంశాలు కూడా ప్రభావంతం చేసేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక అంశాలను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సొమ్మున్న వారికే టికెట్లు ఇచ్చినటువంటి ప్రధాన పార్టీలు, అన్ని చోట్ల ఢీ అంటే ఢీ అంటున్న అభ్యర్థులు, కోట్లు కుమ్మరించేందుకు వెనుకాడని నేతలు, ఆర్థికంగా పటిష్టంగా కర్నూలు, నంద్యాల ఎంపీ అభ్యర్థులు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఆర్థిక అంశాలు చాలా ప్రభావితం చేయబోతున్నాయి. డబ్బున్న వారికే 2 ప్రధాన పార్టీలు కూడా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, బనగానపల్లె, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం ఈ నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నుంచి అభ్యర్థులు చాలా బలవంతులున్నారు, ఆర్థికంగా బలవంతులున్నారు. సో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఏ వైపు నుంచి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టబోతున్నారు, ఎవరు డబ్బుతో ప్రభావితం చేయబోతున్నారనేది కూడా ప్రధాన అంశంగా మారింది. ఆర్థిక అంశానికి వస్తే ఇక పార్లమెంటు అభ్యర్థులు కూడా కర్నూలు, నంద్యాల ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థులు కూడా ఇద్దరు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు కనిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అసెంబ్లీకి ప్రధానంగా ఆ తర్వాత ఎంపీ స్థానాలకి ఈ రెండింటికి సంబంధించి ఆర్థిక అంశాలు ప్రభావితం చేస్తున్నటువంటి నియోజకవర్గాలను మనం చూసాము. సతీష్, రైట్. ఈశ్వర్, మనం చూస్తున్నాం ప్రధానంగా మేము చేసిన పాలనే తిరిగి గెలిపిస్తుందని టీడీపీ ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ కార్యకలాపాల ప్రభావం ఏ విధంగా ఉంది కర్నూలు జిల్లాకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం విషయానికి వస్తే ప్రధానంగా హంద్రీ నేవా ద్వారా సాగునీరు, పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమ ప్రభావం, వేదావతి, పులికనుమ, గన్ డ్రైవ్ల ద్వారా సాగునీరు, పేదలకు ఇళ్ల నిర్మాణం ఈ 4 అంశాలు కొంత ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే హంద్రీ నేవా ద్వారా జిల్లాలో సాగునీరు అందించడం ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమ, నిరుద్యోగ వృత్తితో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక హెచ్ఎల్సీ నుంచి బైపాస్ కెనాల్కు శంకుస్థాపన చేయడం, వేదావతి, పులికనుమ, గుండ్రేవల ఎత్తిపోతుల పథకాలు, అలాగే ఆర్బీసీ కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవటం, జిల్లా వ్యాప్తంగా పేదలకు అనూహ్యంగా వేగంగా ఇల్లు నిర్మించి ఇవ్వటం ఇవి ఒక పాజిటివ్ అంశంగానే కనిపిస్తుంది. ఈశ్వర్, రైట్. ఇక జనసేన ప్రభావాన్ని ఒకసారి చూద్దాం. జనసేన అనేక చోట్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది. జనసేనకు పడే ఓట్లెన్ని, జనసేన చీల్చే ఓట్లెన్ని, ఇది చాలా కీలకంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో జనసేన ప్రభావం ఏ రకంగా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కర్నూలు, ఆదోని, నంద్యాలలో గట్టి ప్రభావం జనసేనకు ఉంది. 10 నుంచి 15,000 ఓట్ల వరకు చీల్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఈ కర్నూలు, ఆదోని, నంద్యాల వదిలిపెడితే మిగిలిన చోట్ల కూడా 2 నుంచి 5,000 వరకు ఓట్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక నంద్యాల పార్లమెంటు స్థానంలో గట్టి పోటీ ఇస్తోంది. ఎస్పీవై రెడ్డిని అక్కడి నుంచి నిలబెట్టింది, గట్టి పోటీని కూడా ఇస్తోంది. ప్రధానంగా మనం చూస్తున్నాము కర్నూలు, ఆదోని, నంద్యాల ఇక్కడైతే 10 నుంచి 15,000 ఓట్ల వరకు చీల్చబోతోందని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి చూస్తే 2 నుంచి 5,000 ఓట్ల వరకు జనసేన చీల్చబోతోంది. అలాగే టఫ్ ఫైట్ ఒకటి ఇస్తోంది నంద్యాల పార్లమెంటు స్థానానికి సంబంధించి. ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సీనియర్ నాయకుడైనటువంటి ఎస్పీవై రెడ్డి బరిలో ఉండటం కూడా ఇక్కడ టఫ్ ఫైట్ కి కారణమైంది. సతీష్, రైట్. ఈశ్వర్, మనం చూసాం కర్నూలులో అటు ప్రభావం చూపే అంశాలేంటి, ఆర్థిక అంశాలు, కుల సమీకరణాలు, జనసేన ప్రభావం ఈ 4 అంశాలు కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉన్నాయో 10 టీవీ నిష్పక్షపాతంగా అందించిన రిపోర్ట్ ఇప్పటివరకు చూసాం. అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈశ్వర్, కడప జిల్లాకు సంబంధించి ఒకసారి ప్రభావం చూపే అంశాలు చూసే ముందు అసలు కడప జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల కోసం ఒకసారి మాట్లాడుకుందాం. ఈశ్వర్, మాట్లాడండి. ఎస్, కడప జిల్లాలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాలు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు మనం చూస్తున్నాము. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎం సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్ళడం, మంత్రిగా ఉన్న ఇప్పుడు కడప పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేస్తుండడం, ఇప్పుడు రామసుబ్బారెడ్డి ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. మరి సుధీర్ రెడ్డి ఎటువంటి ఫైట్ ఇస్తారు అనేది ఆసక్తి
ఆసక్తికరంగా మారింది. జమ్మలమడుగు నియోజకవర్గాన్ని చూసాం, మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సతీష్ రెడ్డి ఎంతో కాలంగా టీడీపీలో ఉంటూ వైఎస్ ఫ్యామిలీతో గట్టి ఫైట్ ఇస్తున్నటువంటి వ్యక్తి, తలపడుతున్నటువంటి వ్యక్తి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, ఆ పార్టీ అధినేత పులివెందుల నుంచి రంగంలో ఉన్నారు. సతీష్ రెడ్డి టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం స్క్రీన్ పైన. కడప జిల్లాకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం మనకు కనిపిస్తోంది. పుట్టా సుధాకర్ యాదవ్ ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. టీటీడీ చైర్మన్ గా ఆయన పనిచేసినటువంటి అనుభవం. శెట్టిపల్లి రఘురామిరెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. రైట్, ఇక మరో నియోజకవర్గాన్ని కడప జిల్లాకే సంబంధించి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. కడపకు సంబంధించి కడప నియోజకవర్గం. ఇక్కడ ఇద్దరు కూడా ముస్లిం అభ్యర్థులే ఉన్నారు. అమీర్ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అంజాద్ బాషా వైసీపీ నుంచి రంగంలో ఉన్నారు. రైట్ ఈశ్వర్, మనం చూసాం కీలక నియోజకవర్గాలు ఎవరెవరు పోటీలో ఉన్నారో ఒకసారి మనం చూపే ప్రయత్నం చేశాం. ప్రధానంగా ఇక్కడ జిల్లాలో ప్రభావం చూపే అంశాలు, ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు గెలుపోటములని నిర్దేశించనున్నాయన్న అంశం సంబంధించి ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి ప్రభావం చూపే అంశాలు: జిల్లా వ్యాప్తంగా కరువు, వలసలు ఉండడం, సాగు తాగునీటి సమస్యలు, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల నుంచి నీరు అందకపోవడం, ఉపాధి తగ్గడంతో పెరిగిన నిరుద్యోగం. ఈ 4 ప్రధానంగా ప్రభావం చూపే అంశాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఉపాధి లేకపోవడంతో వలసలు పెరిగిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం ఇబ్బందులు పడుతున్న దుస్థితి కడప జిల్లాలో కనిపిస్తుంది. ఇక సాగు తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నుంచి నీరు ఇవ్వకపోవటం, ఈ 4 కీలక అంశాలు ఈసారి గెలుపోవటాన్ని నిర్దేశించనున్న ఈశ్వర్. రైట్, దీని తర్వాత అత్యంత ప్రధానమైన అంశం గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు కుల సమీకరణాలు అనేది చాలా వరకు ప్రభావం చూపబోతున్నాయి. మరి కుల సమీకరణాలు కడప జిల్లా పైన ఎటువంటి ప్రభావం చూపబోతోంది? ముఖ్యంగా కడప, రాయచోటిలో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంది. రాజంపేట, రైల్వే కోడూరు, మైదుకూరులో అయితే బలిజల ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. ఇక జమ్మలమడుగు, మైదుకూరులో బలంగా బీసీలు ఉన్నారు. వీరందరూ ఏ వైపు ఉంటారు, ఎవరిని ప్రభావితం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతున్న అంశం. ఇక పులివెందుల, కమలాపురంలో తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా కనిపిస్తోంది. అలాగే మైనారిటీల ప్రాబల్యం కడప, రాయచోటిలో ఉంటే బలిజ సామాజిక వర్గాలు రాజంపేట, రైల్వే కోడూరు, అలాగే మైదుకూరులో మనకు కనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం అయితే బద్వేల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వైశ్య సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం ప్రొద్దుటూరులో ఎక్కువగా వారు కనిపిస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మనం చూసాము పులివెందుల, కమలాపురం, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. సో ఈ నియోజకవర్గాలు కడప, రాయచోటిలో మైనారిటీలు ఏ వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే బలిజల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసాం, బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసాం, అలాగే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పులివెందుల, కమలాపురం చూసాం. ఈ సామాజిక వర్గాలు ఏ వైపు ఉంటాయి, ఏ వైపు నిలబడతాయి, ఎవరికి సపోర్ట్ గా ఉంటాయి అనే దానిపైన కూడా విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. సతీష్. రైట్ ఈశ్వర్, మనం చూసాం ప్రభావం చూపే అంశాలేంటి, కుల సమీకరణాలేంటి, ఈసారి కడప జిల్లాలో పార్టీల గెలుపోటములను నిర్దేశించే అంశాలేంటి, వాటికి సంబంధించి మనం గ్రౌండ్ లెవెల్లో 10 టీవీ నెట్వర్క్ ద్వారా సేకరించిన సమాచారాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. కుల సమీకరణల విషయం అయిపోయిన తర్వాత చాలా కీలకమైంది ఆర్థిక అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి కడప జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మైదుకూరు, రాజంపేట బరిలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు నిల్చోవటం, రాజంపేట లోక్సభ స్థానంలోనూ భారీగా నగదు ప్రభావం ఉండడం, కమలాపురం నియోజకవర్గంలోనూ డబ్బు ప్రభావం చూపే అవకాశం. ప్రధానంగా పులివెందుల వైసీపీ అభ్యర్థి జగన్ ఆర్థికంగా పట్టు ఉన్న నాయకుడు. ఇక కమలాపురం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పుట్టా రామచంద్రారెడ్డి ఇద్దరూ ఆర్థికంగా బలమైన నేతలు కావటం ఇక్కడ ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సిన అంశం. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవి కూడా కొంత ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వ కార్యకలాపాలు ఎంతవరకు జనంలోకి వెళ్ళాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఈశ్వర్. రైట్, తప్పకుండా సతీష్. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఏ రకంగా ఉంది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ప్రభావం ఏ రకంగా ఉంది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. పులివెందులకు కృష్ణా జలాలు తీసుకురావడం అనేది ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సక్సెస్ గా టీడీపీ చెప్పుకుంటోంది. గండికోట ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయటం, కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ కు నిరాకరించడం, ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవకాశాలు లేదనేటటువంటి రిపోర్టు బయట రావడంతోనే చంద్రబాబు నాయుడు అక్కడ శంకుస్థాపన చేయటం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పటం, అలాగే పెన్షన్లు, పసుపు కుంకుమ పథకాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో చాలా ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే కడపలో 100 కోట్లతో
హజ్ హౌస్ నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీ ఒకటి ఉంది. అలాగే పెన్షన్, పసుపు కుంకుమ, రైతులకు ఇస్తానటువంటి రైతు అన్నదాత సుఖీభవ ఇలాంటి కార్యక్రమాల ప్రభావం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. సతీష్, రైట్ ఈశ్వర్, మనం చూసాం ప్రధానంగా 5 అంశాలను మనం ఇస్తున్నాం. జిల్లాలో గెలుపోటములను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయని. 1 ప్రభావం చూపే అంశాలు, 2 కుల సమీకరణాలు, 3 ఆర్థికపరమైన అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతుందనేది కీలకమైన. 5వది అసలు జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందని. మనం చూస్తే కడప విషయానికి వస్తే కొంత బలిజ ఓటు ఉంది కాబట్టి బలిజల ఓటు ఎంతవరకు ఎఫెక్ట్ చూపబోతుంది అనేది చాలా కీలకం. ఒకసారి చూస్తే ప్రధానంగా జనసేన ప్రభావం సంబంధించి మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరులో ప్రభావం ఉంటుందంటున్నారు. 5 నుంచి 10,000 వరకు ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల 2 నుంచి 5,000 వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థులు లేకపోవడం మైనస్. అంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 10,000 ఓట్లు ప్రభావితం చేసే అవకాశం. మిగిలిన నియోజకవర్గాల్లో 2,000 నుంచి 5,000 ఓట్లు చీలే అవకాశం. అంటే ఇక్కడ జనసేనకు ఎక్కడా ఒక స్థానం దక్కే అవకాశం అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు విజయావకాశాలను మాత్రం ప్రభావితం చేయబోతుంది జనసేన. ఒక 3 నియోజకవర్గాల్లో 5 నుంచి 10,000 అంటే ఈశ్వర్ మనం చూసాం ఈ మధ్యకాలంలో 2,000, 1,000, 500 ఓట్లతో కూడా గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈశ్వర్. రైట్, ఇక కడప జిల్లాని ముగించి మనం అనంతపురం జిల్లాలోకి అడుగు పెడదాం. సతీష్, అనంతపురం జిల్లాలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు చూసే ముందు అనంతపురం జిల్లాలో అందరి దృష్టి కేంద్రీకృతమైనటువంటి నియోజకవర్గాలు, కీ నియోజకవర్గాలు ఏమున్నాయో స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఇక మనం అనంతపురం జిల్లాకు సంబంధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. 10 టీవీ స్క్రీన్ పై కళ్యాణదుర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఇక కేవి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక మిగతా కీలక నియోజకవర్గాలు చూద్దాం. మిగతా కీలక నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురంలో ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో అనంతపురం ఎంపీగా పనిచేసిన అనంత వెంకటరామరెడ్డి తొలిసారి అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చూద్దాం. హిందూపురం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణను ఢీకొంటున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి మరో కీలక నియోజకవర్గం రాప్తాడు. ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాలి. పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ను ఢీకొంటున్నారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి మరో కీలక నియోజకవర్గం ఉరవకొండ. పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీలో గట్టిగా మాట్లాడే నేతల్లో పేరున్న పయ్యావుల కేశవ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వై విశ్వేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం తాడిపత్రి. మనం చూసాం జేసీ సోదరులు ఈసారి రాజకీయాలకి కొంత దూరంగా ఉన్నారు. అటు అనంతపురం లోక్సభకు జేసీ పవన్ కుమార్ రెడ్డిని రంగంలో దించితే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అస్మిత్ రెడ్డిని ఢీకొంటున్నారు. రైట్ సతీష్, అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమున్నాయి, కుల సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థిక అంశాల ప్రభావం ఏ రకంగా ఉంది, ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల ప్రభావం ఏ రకంగా ఉంది, ఇక జనసేన ప్రభావం ఏ రకంగా ఉంది. 10 టీవీ టీం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ మనం చూస్తున్నాము. ప్రభావం చూపేటటువంటి అంశాలు కరువు కారణంగా జనం వలసలనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ కనిపిస్తోంది. పరిశ్రమలు రాక పెరిగిన నిరుద్యోగం, నిరుపయోగంగా చాగళ్ళు, పెండేకళ్ల రిజర్వాయర్లు, పవర్ లూమ్స్ రావడంతో దెబ్బతిన్నటువంటి చేనేత పరిశ్రమలు, చాలా రైతులకు మార్కెటింగ్ సదుపాయం లేకపోవటం కూడా జిల్లాలో ప్రభావం చేసేటటువంటి అంశంగా కనిపిస్తోంది. నిరుపయోగంగా చాగళ్ళు, పెండేకళ్లు, రిజర్వాయర్లు, పవర్ లూమ్స్ రావడంతో చాలా వరకు చేనేత మూతపడింది, చేనేత దెబ్బతింది. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రధానంగా మనం చూస్తున్నాము సతీష్, మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం అనంతపురం
అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. హంద్రీనీవా నుంచి సాగునీరు అందకపోవడం చాలా దశాబ్దాల కాలంగా ఇక్కడ హామీగా మారిపోయింది. ఆ నీరు అందకపోవడం అనేది అనంతపురం జిల్లాలో ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, ఇక కుల సమీకరణాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, గెలుపోటములను ఏ విధంగా నిర్దేశించబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లాకు సంబంధించి కుల సమీకరణాల విషయానికి వస్తే ప్రధానంగా 6 నియోజకవర్గాల పరిధిలో బీసీల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టపర్తి, తాడిపత్రి, ఉరవకొండ, కదిరిలలో రెడ్డి ప్రాబల్యం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రాప్తాడ్, ఉరవకొండల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు అక్కడ గెలుపోవటంలో నిర్దేశించబోతున్నాయి. ఇక హిందూపురం, కదిరిలో ముస్లింల ఆధిపత్యం ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది, ఎవరికి గెలుపు గుర్రాలుగా మారుస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. మనం చూస్తే జిల్లాలో బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు. ప్రధానంగా రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాల ఆధిపత్యం కూడా ఉంది. బీసీ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే ధర్మవరం, పెనుగొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం అర్బన్ ఈ 6 నియోజకవర్గాల్లో బీసీల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక రెడ్డి ప్రాబల్యం బలంగా ఉన్న నియోజకవర్గాలు పుట్టపర్తి, తాడిపత్రి, ఉరవకొండ, కదిరి. ఇక కమ్మ ప్రాబల్యం ప్రధానంగా ఉన్న నియోజకవర్గాలు రాప్తాడు, ఉరవకొండ ఈ 2 నియోజకవర్గాలు. ఇక ఎస్సీల ప్రాబల్యం బలంగా ఉన్న నియోజకవర్గాలు మడకశిర, సింగనమల. మైనార్టీల ప్రాబల్యం బలంగా ఉన్న నియోజకవర్గాలు హిందూపురం, కదిరి. ఈశ్వర్, మనం చూస్తున్న ప్రధానంగా కుల సమీకరణాల విషయానికి వస్తే ఎప్పుడు కూడా అనంతపురంలో దాదాపు 4-5 కులాలు బలంగా కొన్ని నియోజకవర్గాలపై ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. చూద్దాం ఈసారి గెలుపోవటంలని ఏ విధంగా నిర్దేశించబోతున్నాయి. రైట్, మరో కీలకమైనటువంటి అంశం ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఎవరు బలవంతులు ఆర్థికంగా అనేది చాలా క్రూషియల్గా మారుతోంది. వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విధానం, ధన ప్రభావాన్ని బట్టి కూడా గెలుపోవటంలో నిర్దేశించేటటువంటి ప్రభావం ఉంటుంది. రైట్, ఆర్థిక అంశాలు ఏ రకంగా ఉన్నాయి అనంతపురం జిల్లా పైన అనేది చూద్దాం. చాలా నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. 8 చోట్ల 100 కట్ల ప్రభావం ఉండబోతోంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావమే అత్యధికంగా కనిపిస్తోంది. బలంగా కనిపిస్తున్నారు ఎంపీ అభ్యర్థులు, అనంతపురం ఎంపీ అభ్యర్థులు, అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా చాలా ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థులు. అంటే ఎంపీ స్థానాల్లో కూడా డబ్బు ప్రభావం చూపించబోతోంది, డబ్బే నిర్దేశించబోతోంది గెలుపోటములను అన్నంత స్థాయిలో ఇక్కడ ఆర్థిక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. భారీగా ఖర్చు పెట్టడానికి వైసీపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారనేది తెలుస్తోంది. వైసీపీ తన అభ్యర్థులను డబ్బును బాగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ఆర్థికంగా బలమైన వాళ్లను ఎంచుకుంది. సో 8 నియోజకవర్గాల్లో నోట్ల కట్టల ప్రభావం ఉండబోతోంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి అనంత, హిందూపురం 2 స్థానాల్లోనూ ఆర్థికంగా బలమైన నాయకులే ఇరు పార్టీల నుంచి మనకు కనిపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులైతే ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థులే అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నారు. సతీష్. రైట్ ఈశ్వర్, మనం చూస్తుంటే ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, ప్రభుత్వ పాలనపై ప్రజల అంగీకారం ఎంతవరకు ఉంది అనేది చాలా కీలకమైనది. చూద్దాం అనంతపురం జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రధానంగా హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకురావడం ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. కియా పరిశ్రమ రాకతో పరిస్థితులు మారడం, పెన్షన్ల పెంపు, పసుపు కుంకుమపై సానుకూలత, ఉద్యానవన రైతులకు సదుపాయాలు కల్పించడం ఒక పాజిటివ్ అంశంగానే మనం చూడాలి. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం కొంత ఉందనేది అర్థమవుతుంది. ఈశ్వర్. రైట్, మనం ప్రధానంగా తీసుకుంటున్నాం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఏ రకంగా ఉంది, గెలుపోటములకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, జనసేనకు పడేటటువంటి ఓట్లన్నీ, జనసేన రాబట్టేటటువంటి ఓట్లు ఇరు పార్టీల నుంచి, అది గెలుపోటములను ఏ రకంగా ప్రభావితం చేస్తుందనే అంశానికి సంబంధించి అనంతపురం జిల్లాలో జనసేన ప్రభావం ప్రధానంగా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆర్థికంగా బలమైన అభ్యర్థులను దింపింది జనసేన. ఇక్కడ నుంచి అనంత, అర్బన్, గుంతకల్లు, ధర్మవరంలో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక 10 నుంచి 15,000 ఓట్లు చీల్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది ఇరు పార్టీలకు చాలా ప్రమాదకరం. అటు టీడీపీకి, ఇటు వైసీపీకి 10 నుంచి 15,000 ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అంటే ఈ 2 పార్టీలకు ప్రమాద గంటికలు మ్రోగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎవరి వైపు ఈ నష్టం జరుగుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మీరు అన్నట్టు కొద్దిసేపటి క్రితం 1000 ఓట్లు 500 ఓట్లతో గెలుపోవటంలో 2014లో చాలా నియోజకవర్గాల్లో ఇదే మనకు కనిపించింది. మరి 10 నుంచి 15,000 ఓట్లు చీల్చే అవకాశం ఉన్నప్పుడు ఇది గెలుపోవటంలో తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో 2 నుంచి 3,000 ఓట్లు చీలే ఛాన్స్ ఉంది. ఇది కూడా ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సతీష్. రైట్ ఈశ్వర్, మనం చూసాం రాయలసీమలో 3 జిల్లాల్లో ఏ విధంగా అంశాలు ప్రభావితం చూపుతున్నాయి, కుల సమీకరణాలు ఏంటి, జనసేన ప్రభావం ఎలా ఉంది, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజాస్పందన ఎలా ఉందనేది ఇప్పటివరకు చూసాం. అలాగే రాయలసీమలో చాలా కీలకమైన జిల్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి
ఒకసారి కీలక నియోజకవర్గాలు చూద్దాం. ఈశ్వర్. చిత్తూరు జిల్లాను మనం చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గం మీరు అన్నటువంటి మాటే ఇక్కడ ప్రధానంగా మనకు ఫస్ట్ కుప్పం నియోజకవర్గమే కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనకు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు, చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు మనకు గుర్తుకొస్తారు. సో ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కె చంద్రమౌళి ఆయన పైన పోటీకి నిలబడ్డారు వైసీపీ నుంచి. మరో నియోజకవర్గాన్ని, ఆసక్తికరమైన నియోజకవర్గాన్ని, ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి మరో నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ పులివర్తి నాని టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి మరో నియోజకవర్గాన్ని తెరపైన మనం చూద్దాం. చిత్తూరు జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం నగరి. నగరి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొస్తారు రోజా. సినీ నటిగా, సెలబ్రిటీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజా మరోసారి నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గం సీనియర్ నాయకుడైనటువంటి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత ఆయన కుటుంబానికి చెందిన ఆయన కుమారుడికి టీడీపీ నుంచి టికెట్ లభించింది. ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండబోతోంది, ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైన పడింది. మరో నియోజకవర్గాన్ని మనం తెరపైన చూద్దాం. చిత్తూరు జిల్లాకి సంబంధించి పలమనేరు. అమర్నాథ్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. వెంకటయ్య గౌడ కొత్తగా వైసీపీలోకి వచ్చినటువంటి నాయకుడు, కొత్త నాయకుడు. ఆయన అమర్నాథ్ రెడ్డి మీద పోటీగా ఉన్నారు. మరో నియోజకవర్గాన్ని మనం పలమనేరు నియోజకవర్గం వరకు మనం చూసాము. కీలక నియోజకవర్గం. అలాగే ప్రభావం చూపే అంశాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రభావం చూపే అంశాలేంటి, ఈసారి ఏ అంశాలు ప్రధానంగా అక్కడున్న గెలిపోవటములను నిర్దేశించబోతున్నాయి, డిసైడ్ చేయబోతున్నాయనే విషయానికి వస్తే, మన్నవరం ప్రాజెక్ట్ పనులు మొదలు కాకపోవడం, గాలేరు నగరి పనులు పూర్తి కాకపోవడం, ఎలక్ట్రానిక్స్ హబ్గా మారడం, జిల్లాకు భారీగా పరిశ్రమలు రావడం, ఈ 4 అంశాలు ప్రధానంగా ప్రభావం చూపే అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈశ్వర్. రైట్. మనం ప్రధానమైన అంశం మనం గ్రౌండ్ లెవెల్లో కుల సమీకరణాలు అనేది మన రాజకీయాలని ఏ రకంగా ప్రభావితం చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే కుల సమీకరణాలని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించడం జరిగింది. అందుకే కుల సమీకరణాలని ఒకసారి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గాల ప్రాబల్యం ఉందో ఒకసారి చూద్దాం. తంబళ్లపల్లె, నగరి, తిరుపతిలో బీసీల ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. ఇక నగరి, పుంగనూరు, పలమనేరు, తిరుపతిలో బలంగా రెడ్ల సామాజిక వర్గం కనిపిస్తోంది. చిత్తూరు, మదనపల్లి, తిరుపతిలో బలిజ సామాజిక వర్గం అధికంగా కనిపిస్తోంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరిలో ఎస్సీల ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. సో ఎస్సీల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు చూసాం. అలాగే బీసీ ఓట్ బ్యాంక్ జిల్లా మొత్తం కూడా ఓవరాల్ గా తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వీళ్ళ ప్రాబల్యం తంబళ్లపల్లి, నగరి, తిరుపతితో పాటు మిగతా మొత్తం జిల్లా మొత్తం మీద కూడా వారి ప్రాబల్యం కనిపిస్తుంది. నగరి, పుంగనూరు, పలమనేరు, తిరుపతి వచ్చేటప్పటికి బలంగా రెడ్లు కనిపిస్తున్నారు. ఇక బలిజ సామాజిక వర్గం అయితే తిరుపతిలో బలంగా ఉంది, చిత్తూరులో బలంగా ఉంది, మదనపల్లిలో కూడా చాలా బలంగా కనిపిస్తోంది. ఇది కుల సమీకరణాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు. సతీష్. రైట్. చిత్తూరు జిల్లాలో ప్రభావం చూపుతున్న ఆర్థిక అంశాలను ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం. చిత్తూరు జిల్లా ప్రభావం చూపుతున్న ఆర్థిక అంశాలు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థుల వైపే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడం. ఈసారి ఎన్నికల్లో ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం. పెద్ద ఎత్తున నగదు ప్రవాహానికి ఆస్కారం. విజయం కోసం దేనికైనా సిద్ధమంటుంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇక్కడ ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే, చంద్రగిరి నియోజకవర్గంలో 2 అభ్యర్థులు చాలా బలంగా కనిపిస్తున్నారు ఆర్థిక పరంగా. ఇక పొంగనూరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ద్వారకానాథ్ రెడ్డి బలంగా ఉన్నారు. పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి బలంగా ఉన్నారు. ఇక తిరుపతి నియోజకవర్గంలో సుగుణమ్మ ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు దాదాపు ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు. ఓవరాల్గా మనం ఈ చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఆర్థికపరమైన అంశాలు అటు కుల సమీకరణాలను కానీ మిగతా అంశాలను కానీ డామినేట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈశ్వర్. రైట్. మరో ప్రధానమైన అంశం సతీష్, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి ప్రభావం ఏ రకంగా ఉందనే అంశానికి సంబంధించి హంద్రీనీవా జలాలు చాలా కాలంగా దశాబ్దాల కాల సాకారమైంది. హంద్రీనీవా జలాలు రావడం అనేది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటిగా కనిపిస్తోంది. స్మార్ట్ సిటీగా తిరుపతిలో అభివృద్ధి పనులు జరగడం, ఎలక్ట్రానిక్ హబ్గా మారడం, సత్యవేడు సేజ్ శ్రీ సిటీలో భారీగా కంపెనీల ఏర్పాటు కూడా ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఒకటిగా కనిపిస్తోంది. శ్రీకాళహస్తి వద్ద ఐఐటి కానీ, ఐఐఎస్ఆర్ఈ కేంద్రాల విద్యా సంస్థలు రావడం కానీ, కుప్పంలో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడం కానీ, రేణుగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం కానీ, తిరుపతి రైల్వే స్టేషన్కు వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ హోదా రావడం కానీ, తిరుపతిలో పేదలకు వేల సంఖ్యలో ఇల్లు నిర్మించి ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆ ప్రభావం ఉండబోతోంది. జిల్లాలో ఎక్కువగా ప్రభావం చూపేటటువంటి అంశాల్లో మనకు కనిపిస్తున్నాయి. సతీష్. రైట్. ఈశ్వర్, మనం చూస్తున్నాం జిల్లాల వారీగా ప్రభావం చూపుతున్న అంశాల్లో
జనసేన ప్రభావం ఎంత ఉందనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి జనసేన ప్రభావం కోసం మనం మాట్లాడుకోవాలి. గతంలో తిరుపతి నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చిరంజీవి గెలుపొందడం కొంత అక్కడ ఇంపాక్ట్ ఉంటుందా లేదన్నది చూద్దాం. జనసేన ప్రభావం ఎంతవరకు చిత్తూరు జిల్లాపై ఉంటుందనే విషయానికి వస్తే ప్రధానంగా జిల్లాలో తిరుపతి, పొంగనూరు, మదనపల్లెల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మదనపల్లె, తంబళ్లపల్లెలో జనసేన అభ్యర్థిగా టీడీపీ నేత భార్య రంగంలో ఉన్నారు. ఈ 4 చోట్ల 10,000కు పైగా ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇక 10 చోట్ల 2 నుంచి 5,000 ఓట్లు రాబట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా 1 by 1 మనం చూస్తే జిల్లాలో తిరుపతి, పొంగనూరు నియోజకవర్గాల్లో జనసేన గట్టి పోటీ ఇస్తోంది. తిరుపతి నుంచి చదలవాడ కృష్ణమూర్తి బరిలో ఉన్నారు. ఇక పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక మదనపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే గంగారపు స్వాతి టీడీపీ సీనియర్ నేత రామదాసు చౌదరి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమవడంతో భార్యను జనసేన నుంచి రంగంలో దించారు. ఇక తంబలపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే విశ్వం ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందనేది 10 టీవీ విశ్లేషణలో తేలిన అంశం, 10 టీవీ రిపోర్టులు తేలిన అంశం ఈశ్వర్. ఇక తిరుపతి, పొంగనూరు, మదనపల్లె, తంబలపల్లె ఈ 4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 10,000కు పైగా ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తుంది జనసేన. మిగిలిన 10 నియోజకవర్గాల్లో 2,000 నుంచి 5,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే ప్రధానంగా రాయలసీమ 4 జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో కొంత జనసేన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ గెలుపోవటంలను డిసైడ్ చేయబోతుంది ఈశ్వర్. ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీల అధినేతలు జనం పట్ల వారిపైన జరుగుతున్నటువంటి చర్చ ఈ ప్రధాన అంశాలతో విస్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా విశ్లేషించే ప్రయత్నం 10 టీవీ చేస్తోంది. అందులో భాగంగానే ఏపీ జనం ఎవరి వైపు మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. అదే సమయంలో జిల్లాల్లో ప్రభావితం చేసేటటువంటి అంశాలేంటి, కుల సమీకరణలు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి, ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, జనసేన ప్రభావం అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో ఏ రకంగా ఉంది అనే అంశాలని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి 10 టీవీ అధ్యయనం చేసింది. ఆ రిపోర్ట్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 4 జిల్లాల రిపోర్ట్లు చూసాం. రైట్, మిగతా అటు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు, జనసేనకి బలాలేంటి, బలహీనతలేంటి, ఈ అంశాలపై 10 టీవీ అందించిన పిన్ పాయింట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటివరకు చూశారు. నెట్వర్క్ ద్వారా నిజాయితీగా, నిర్భయంగా అందిస్తున్న రిపోర్ట్ ఇప్పటివరకు చూశారు. అలాగే జిల్లాల వారీగా మనం చూసుకుంటే జిల్లాలకు సంబంధించి ప్రభావం చూపుతున్న అంశాలేంటి, పనిచేస్తున్న కుల సమీకరణాలేంటి, గెలిపోవటములను నిర్దేశించబోయే అంశాలేంటి, అలాగే జనసేన ప్రభావం నిజంగా చెప్పుకుంటున్నట్లు ఉందా లేదా, ఈ అంశాలకు సంబంధించి ఏపీ జనం ఎవరివైపు అంటూ 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ కొనసాగుతుంది. రైట్, ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈశ్వర్, నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నియోజకవర్గాలేంటి? ఎస్, థ్యాంక్ యూ సతీష్. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలక నియోజకవర్గాలు మనం చూస్తున్నాం. అందరి దృష్టి కేంద్రీకృతమైనటువంటి నియోజకవర్గాలు ఇవి. నెల్లూరు అర్బన్ పి నారాయణ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారాయణ ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. చాలా కీలకమైన నియోజకవర్గంగా మారింది. నారాయణ ఇక్కడ నుంచి మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి దిగడంతో ఇక సర్వేపల్లి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి. వారిద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. సర్వేపల్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరో నియోజకవర్గాన్ని తెరపైన మనం చూద్దాం. ఆత్మకూరు నియోజకవర్గం బొలినేని కృష్ణయ్య టీడీపీ నుంచి ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది కూడా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా మారింది. రైట్, వీటితో పాటు మనం గ్రౌండ్ లెవెల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నాము. సతీష్, ఒక్కొక్క అంశాన్ని మనం తెరపైన చూద్దాం. రైట్, ఖచ్చితంగా ఈశ్వర్, మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈసారి గెలుపోటములపై ప్రభావం చూపే అంశాలు ఒక్కొక్కటిగా చూద్దాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి కాకపోవడం, మూతపడ్డ బిట్రగుంట లోకోమీటర్ షెడ్, రోడ్డున పడ్డ కోవూరు షుగర్ కార్మికులు, పవర్ ప్లాంట్లు సెజ్జుల్లో స్థానికులకు ఉపాధి దొరకకపోవడం ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తోంది. ప్రధానంగా కోవూరు షుగర్ మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో పశువుల సంరక్షణ కేంద్రంలో వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోవడం, కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా పవర్ ప్లాంట్ల ఏర్పాటులో పెరిగిన కాలుష్యం, అలాగే కావలి నియోజకవర్గంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని చెప్పి అది ముందుకు వెళ్ళకపోవటం,
ఇవి ప్రధానంగా ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్న ఈశ్వర్. రైట్, మనం రెండో అంశంగా పరిగణనలోనికి తీసుకుంది ప్రజల నాడి ఏ వైపు ఉందనేది. కుల సమీకరణాలకు సంబంధించి జిల్లాల మీద అత్యధికంగా ప్రభావితం చూసేటటువంటి సామాజిక వర్గాలు ఏమున్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే దాని అంశానికి సంబంధించి కుల సమీకరణాలను మనం చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలో కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉంది. నెల్లూరు సిటీ రూరల్లో అయితే బీసీల డామినేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వెంకటగిరి, ఆత్మకూరులో కమ్మ, రెడ్డి వర్గాల ఆధిపత్యం చాలా క్లియర్గా కనిపిస్తోంది. మిగతా 5 నియోజకవర్గాలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీల ఆధిపత్యం అయితే బాగా కనిపిస్తోంది. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఉన్నటువంటి వారి ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు వెంకటగిరి, ఆత్మకూరు కనిపిస్తున్నాయి. ఇక మైనారిటీల ప్రాబల్యం కూడా ఒక్కసారి చూస్తే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఇక్కడ మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది నెల్లూరు సిటీ, రూరల్. ఈ రెండుతో పాటు కావలి, ఉదయగిరిలో కూడా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీసీల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. కుల సమీకరణాలకు సంబంధించి నెల్లూరు జిల్లా రిపోర్ట్ మనం చూసాం సతీష్. రైట్ ఈశ్వర్, మనం చూస్తే కుల సమీకరణాలు ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతున్నాయి ఇప్పటివరకు మనం చూస్తాం. ఇక ఆర్థిక అంశాలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి గెలుపోటములను నిర్దేశించే ఆర్థిక అంశాలు ఒకసారి మనం చూద్దాం. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరిలో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈశ్వర్. ఇక కోవూరు, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థులు అందరితో పోల్చుకుంటే ఆర్థిక బలం పరంగా ఎక్కువగా ఉన్నారు. ఇక కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న ఒక అంచనా అయితే కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి నారాయణ ఆర్థికంగా శక్తివంతమైన నేతగా కనిపిస్తున్నారు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇక కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు ఈశ్వర్. రైట్, ఇక ప్రభుత్వ కార్యక్రమాల విషయం ఏ రకంగా ఉంది, అది ఏ రకంగా అభివృద్ధి వాటి ప్రభావం ఏ రకంగా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలు కావటం, కావలిలో ఫిషింగ్ హార్బర్కు శంకుస్థాపన చేయటం, వేగంగా సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు జరగడం, చివరి దశకు సంగం, పెన్నా బ్యారేజ్ పనులు చేరుకోవటం ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో చాలా ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో కండలేరు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడం జరిగింది. నెల్లూరు చెరువు చుట్టూ 30 కోట్లతో నెక్లెస్ రోడ్ నిర్మాణం ఒకటి జరిగింది. బారాసాహెబ్ దర్గా దగ్గర అయితే అభివృద్ధి చేయడం, ఆ దర్గా చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఒకటి ప్రధానంగా కనిపిస్తోంది. కావలి నియోజకవర్గంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో ఒక అంశంగా మనకు కనిపిస్తోంది సతీష్. రైట్, ఇక నెల్లూరు జిల్లాలో జనసేన ప్రభావం ఉంటుందా ఉండదా, దానికి సంబంధించిన విశ్లేషణ మనం చూద్దాం. జనసేన ప్రభావం, పవన్ వైపు చూస్తున్న యువత. నెల్లూరు, కావలిలో భారీగానే పవన్ ప్రభావం కనిపిస్తోంది. 5,000 వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో 2,000 ఓట్లు చీలే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి జనసేనకు సంబంధించి నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు సిటీ, కావలి, నెల్లూరు రూరల్. మరొకసారి నెల్లూరు సిటీ, కావలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు 5,000 ఓట్ల వరకు చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు 2,000 వరకు ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుంది ఈశ్వర్. రైట్, మనం ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాను చూసాం సతీష్. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వెళదాం. ప్రకాశం జిల్లాలో కీ నియోజకవర్గాలు ఏమున్నాయో ముందుగా స్క్రీన్ పైన చూద్దాం. చూసిన తర్వాత ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయో చూద్దాం. రైట్ ఈశ్వర్, ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీ నియోజకవర్గం హాట్ సీట్ చీరాల. చీరాల్లో మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చూద్దాం. పరుచూరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే సీనియర్ రాజకీయవేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. ప్రకాశం జిల్లాలో అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున, బాచిన చెంచు గరటయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో కీలక నియోజకవర్గాలు చూస్తున్నాం. ఒంగోలు దామచర్ల జనార్దన్ సిట్టింగ్ ఎమ్మెల్యే రంగంలో ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక దర్శిలో కదిరి బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం స్థానం మారారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మదిశెట్టి వేణుగోపాల్ కదిరి బాబురావును ఢీకొంటున్నారు. ఇవే కీలక నియోజకవర్గాలు ఈశ్వర్. ఇక జిల్లాలో ప్రభావితం చూపించేటటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సతీష్. జిల్లా పైన ప్రభావం చూపే అంశాలు 4 నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. అలాగే పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సాగు తాగునీటికి సమస్య ఏర్పడింది. శంకుస్థాపనకే పరిమితమైనటువంటి రాయపట్నం పోర్ట్ అనేది ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు పనులు ఇంకా నత్తనడకన సాగడం, జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైనటువంటి కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెంలో
అభివృద్ధి ఫలాలు ఇప్పటికే అందలేదు. ఉపాధి లేక వలసలు పెరుగుతున్నాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల్లో వలసల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు కనిగిరి, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం ఈ నియోజకవర్గాల్లో అయితే ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. 105 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వనరుల్ని వినియోగించుకోలేకపోవడం కూడా ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అడుగు ఇంతవరకు ముందుకు పడలేదు. రాయపట్నం పోర్టు కూడా ఇప్పటికి కూడా శంకుస్థాపనకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, ఇక ప్రధానంగా ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రభావం చూపుతున్న కుల సమీకరణాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లాలో గెలుపోటములను ప్రభావితం చేస్తున్న కుల సమీకరణాలపై ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. కొండేపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెంలో ఎస్సీ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఎస్సీ ఓటు గెలుపోటములను నిర్దేశించబోతోంది. అద్దంకి, చీరాల, కందుకూరు, పరుచూరులో కమ్మ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇక దర్శి, చీరాలలో కాపులు, గిద్దలూరులో బీసీల ప్రభావం కొంత కనిపిస్తుంది. ఇక కందుకూరు, మార్కాపురం, ఒంగోలులో రెడ్డిల ఆధిపత్యం బలంగా కనిపిస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కందుకూరు, మార్కాపురం, ఒంగోలు ఉంటే గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ వర్సెస్ రెడ్డి, అంటే బీసీ ఓట్ బ్యాంకు వర్సెస్ రెడ్డి ఓట్ బ్యాంక్ అనేది ఒక ప్రధాన ఓట్ బ్యాంక్ మారబోతుంది. ఈశ్వర్, రైట్, ఆర్థిక పరమైనటువంటి అంశాలు గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాము, జిల్లా వారీగా చూస్తున్నాం, అలాగే నియోజకవర్గాల వారీగా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకాశం జిల్లాలో ఆర్థిక అంశాల ప్రభావం ఏ రకంగా ఉంది? 10 నియోజకవర్గాల్లో బలంగా ఇరు పార్టీల అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడనే అభ్యర్థులు ఉన్నారు. అద్దంకిలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో అయితే ఇద్దరూ కూడా బలమైన అభ్యర్థులే కనిపిస్తున్నారు. చీరాల, దర్శి, సంతనూతలపాడు, మార్కాపురం, పర్చూరు, ఒంగోలు, కందుకూరు నియోజకవర్గాల్లో అయితే ఆర్థికంగా బలమైన అభ్యర్థులు. ఈ నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు కూడా ఇద్దరు కూడా ఆర్థికంగా బలమైన నేతలే ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ బాగా ఆర్థికంగా బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇలా చూసుకుంటే ఇక గిద్దలూరు విషయానికి వస్తే అన్నా రాంబాబు, అశోక్ రెడ్డి ఇద్దరు కూడా బాగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఆర్థిక అంశాలు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయబోతున్నాయనే అంశానికి. రైట్ ఈశ్వర్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అధికార పార్టీ మాకు ప్రకాశం జిల్లాలో తిరుగులేదంటుంది. నిజంగా తిరుగులేదు అంటుందంటే అసలు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, నిజంగా ప్రజలు విశ్వసించారా చంద్రబాబు పాలన అనేది కూడా చాలా కీలకమైనది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ప్రకాశం జిల్లాలో ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, మరుగుదొడ్ల నిర్మాణాలు విరివిగా జరగడం, కొన్ని చోట్ల శిలాఫలకాలకే అభివృద్ధి పరిమితం కావడం, చివరి దశలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు ఉండడం, దర్శిలో ప్రారంభం కాని పారిశ్రామిక వాడ పనులు కూడా ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో మనం ఖచ్చితంగా చూడాలి. మనం చూస్తే గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉండటం ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. దాదాపు ఎక్కువ గ్రామాల్లో, మెజార్టీ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మరుగుదొడ్లు నిర్మాణాలు జరగటం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా మారే కొన్ని కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయి. ఈశ్వర్, రైట్, ఇక జనసేన ప్రభావం ఏ రకంగా ఉంటుంది ప్రకాశం జిల్లాలో, ఏ నియోజకవర్గాలపైన దాని ప్రభావం కనిపిస్తుందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. దర్శి, ఒంగోలు, పర్చూరులో గట్టి పోటీ ఇస్తోంది జనసేన. మిగిలిన చోట్ల 3 నుంచి 5,000 ఓట్లు చీల్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్లోరైడ్ బాధితులు పవన్ వైపు చూసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కిడ్నీ వ్యాధి బాధితులు పవన్ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దర్శి, ఒంగోలు, పర్చూరు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాపు ఓట్ బ్యాంక్ ఉంది. మిగిలిన 9 నియోజకవర్గాల్లో 3,000 నుంచి 5,000 ఓట్లు చీల్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది జనసేన. ఫ్లోరైడ్ బాధితుల సమస్యలపై ఇక్కడ పవన్ పోరాటం చేశారు, ఆ విషయం మనందరికీ గుర్తుంది. అలాగే ఆయన పోరాటం తర్వాత కిడ్నీ బాధితుల తరపున పోరాటం చేయడంతో కొన్ని డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పడ్డాయి. ఇది జనసేన ప్రభావం ప్రకాశం జిల్లాలో కనిపిస్తోంది. సతీష్, రైట్ ఈశ్వర్, మనం ప్రభావితం చేసే అంశాలు జిల్లాల్లో ఏవే ఉన్నాయి అంశంపై 10 టీవీ ఏపీ జనం ఎటువైపు అన్న నేపథ్యంలో అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మీరు ప్రస్తుతం వాచ్ చేస్తున్నారు. మిర్చి ఘాటు కంటే హీట్ అయిన రాజకీయాలు గుంటూరులో ఉన్నాయి. అసలు గుంటూరుకు సంబంధించి ప్రభావితం చేసే అంశాలు చూసే ముందు కీలక నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈశ్వర్, కీలక నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో సంబంధించి తెనాలి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా కనిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ ఇక్కడ నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి, ఆలపాటి రాజా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. తెనాలి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో అందరినీ ఆకర్షిస్తున్న, అందరి దృష్టి కేంద్రీకృతమైన మరో నియోజకవర్గం, కీలక నియోజకవర్గం, మంత్రి నారా లోకేష్ చంద్రబాబు తనయుడు పోటీ చేస్తున్నటువంటి మంగళ
మంగళగిరి ఇక్కడ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. అందరికీ ఆసక్తికరంగా ఈ నియోజకవర్గం మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. రైట్, మరో నియోజకవర్గాన్ని తెరపైన మనం చూద్దాం. పొన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తున్నారు. కిలారి రోసయ్య వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. కీలకమైనటువంటి నియోజకవర్గాలు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం సత్తెనపల్లి. స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అంబటి రాంబాబు వైసీపీ నుంచి బరిలోకి దిగారు. సత్తెనపల్లి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరో నియోజకవర్గాన్ని కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. చిలకలూరిపేట. ప్రతిపాటి పుల్లారావు మంత్రి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. విడుదల రజని వైఎస్ఆర్సీపీ నుంచి. చిలకలూరిపేట నియోజకవర్గం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉంది. రైట్, మరో నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాకు సంబంధించి గురజాల ఎరపతినేని శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాసు మహేష్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసాం కీలకమైనటువంటి నియోజకవర్గాలు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు. మరి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రభావితం చూపేటటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి వివరించండి. డెఫినెట్లీ ఈశ్వర్, గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రభావం చూపే అంశాల విషయానికి వస్తే పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడం ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఇక నరసరావుపేట కేంద్రంగా కొత్త జిల్లా కోసం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, అది నెరవేరలేదు. ఇక విజయవాడ తరహాలో గుంటూరులో అభివృద్ధి జరగకపోవడం, మంగళగిరిలో చేనేత పార్క్ కార్యరూపం దాల్చకపోవడం అనేది ప్రధాన ఇష్యూగా కనిపిస్తోంది. గుంటూరు సిటీల్లో 5 ఏళ్లుగా అభివృద్ధికి సంబంధించి పనులు నత్తనడకన కొనసాగుతుండడం, రాజధాని నిర్మాణ పనులు అనుకున్నంత స్థాయిలో వేగవంతం కాకపోవడం, మైనింగ్ సమస్యలు, భూముల ధరలకు రెక్కలు రావడం, పట్టిసీమ ద్వారా సాగునీరు రావడం అనేది ఒక పాజిటివ్ అంశంగానే మనకు కనిపిస్తోంది. అలాగే పల్నాడు ప్రాంతాలనే మాచర్ల, గురజాల నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 2 నియోజకవర్గాల్లో సిమెంట్ ఫ్యాక్టరీల కోసం భూములు తీసుకున్న కంపెనీలు 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కంపెనీలు ప్రారంభించలేదు. సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులు కూలీలుగా మారిన వైనమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మనం మాట్లాడుకున్నట్టు నరసరావుపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో పల్నాడు వాసులు చేస్తున్నారో ఆ డిమాండ్ నెరవేరలేదు. గుంటూరు సిటీలో 5 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నత్తనడుకున కొనసాగుతున్నా 24 గంటల వాటర్ సరఫరా చేసేందుకు ప్రపంచ బ్యాంకు నిధులు ఖర్చు చేసినా ప్రయోజనం కనిపించకపోవడం, పనులు సక్రమంగా జరగకపోవడంతో తాగునీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈశ్వర్ ప్రభావం చూపే అంశాల్లో. రైట్, మనం నెక్స్ట్ కుల సమీకరణలు ఏ రకంగా ఉన్నాయి గుంటూరు జిల్లాలో అనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సతీష్, 4 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా కనిపిస్తోంది. ఇక రెడ్ల ప్రభావం కూడా ఉంది, అది 4 నియోజకవర్గాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. 3 చోట్ల బీసీలు, 3 చోట్ల ఎస్సీలు, 2 చోట్ల కాపులు బలంగా కనిపిస్తున్నారు. వారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గుంటూరు ఈస్ట్లో మైనారిటీల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం జిల్లా మీద ప్రధానంగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలు వేమూరు, పత్తిపాడు, తాడికొండ. మైనారిటీల ప్రాబల్యం తీసుకుంటే గుంటూరు ఈస్ట్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కాపు సామాజిక వర్గం ఎక్కువగా తెనాలి, గుంటూరు వెస్ట్లో కనిపిస్తోంది. కాపు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు 3 కూడా గుంటూరు జిల్లా పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. సతీష్, రైట్ ఈశ్వర్, ఇక కుల సమీకరణాల విషయాన్ని అలా ఉంచితే ఆర్థిక అంశాలు ప్రధానంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చూపుతున్నాయి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్థికంగా బలమున్న వారికే 2 పార్టీలు అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చాయి. పల్నాడులో మైనింగ్ సొమ్ము ప్రభావం కొంత కనిపించే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు 100 కోట్లు దాటబోతుందన్న ఒక అంచనా గుంటూరు జిల్లాలోనే కనిపిస్తోంది. అలాగే ఇక ఎంపీ అభ్యర్థి విషయానికి వస్తే డి అంటున్నారన్న ఒక చర్చ బలంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గురజాల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నారు. నియోజకవర్గంలో మైనింగ్కి సంబంధించిన డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాపారవేత్త కావడం, ఆర్థికంగా బలమున్న నేత కూడా. ఇక వినుగొండ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇక పెదకూడపారు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అభినందన రియల్ ఎస్టేట్, వైసీపీ అభ్యర్థి రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నారు. ఇక తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, మంగళగిరిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, చిలకలూరుపేటలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు చాలా బలంగా కనిపిస్తున్నారు. ఇక పార్లమెంట్ అభ్యర్థులు గుంటూరు, నరసరావుపేటకు సంబంధించిన ఇరు పార్టీల పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఆర్థికంగా గట్టిగా కనిపిస్తున్నారు. ఓవరాల్గా గుంటూరు జిల్లాలో ఈసారి డబ్బు శాసించబోతుందా అంటే ఆర్థికపరమైన అంశాలు శాసించబోతున్నాయి అనేది
చాలా క్లియర్ కట్గా చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్గా కనిపిస్తుంది ఈశ్వర్. రైట్, అత్యంత ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఏ రకంగా ఉందన్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి రాజధాని ఉంది కనిపిస్తోంది కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం ఉందన్నది. రాజధాని రాకతో మౌలిక సదుపాయాల కల్పన పెరిగింది. ఐటీ కంపెనీల రాకతో మంగళగిరి పరిస్థితే మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పట్టిసీమతో తాగునీరు సాగునీటి సమస్యలకు చెక్ పెట్టారు. అందుబాటులోకి ఎయిమ్స్ ఓపీ సేవలు కూడా రావడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో కనిపిస్తున్నటువంటి అంశాలు. సతీష్, రైట్, ఇక జనసేన ప్రభావం ఎంతవరకు ఉంది గుంటూరు జిల్లాలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక గుంటూరు జిల్లాలో జనసేన ప్రభావం ఎంత, దానికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం మనం చర్చిస్తున్నాం. తెనాలిలో నాదెండ్ల మనోహర్ మాజీ స్పీకర్ జనసేన నుంచి పోటీ చేస్తుండడం, పత్తిపాడులో మాజీ మంత్రి రావేల పోటీ చేస్తుండడం, గుంటూరు పశ్చిమలో తోట చంద్రశేఖర్ ఎఫెక్ట్, సత్తెనపల్లిలో ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రభావం, 12 చోట్ల 3 నుంచి 6,000 ఓట్లు చీల్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా పత్తిపాటులో రావిలి కిషోర్ బాబు కానీ, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గట్టి పోటీ ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక గుంటూరు పశ్చిమలో తోట చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు 25,000 ఓట్లకు పైగా ఉన్నాయి. ఇక సత్తెనపల్లిలో ఎర్రం వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా నిజాయితీపరుడుగా పేరు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వ్యక్తిగత ఇమేజ్ పవన్ చరిష్మా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ, పత్తిపాడు, తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టి పోటీగా ఉండడంతో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా మిగతా అభ్యర్థులు గెలుపు ఓటములను నిర్దేశించబోతుందన్న ఒక ఆసక్తికరమైన చర్చ బలంగా జరుగుతోంది. ఇక మిగిలిన 12 నియోజకవర్గాల్లో 3,000 నుంచి 6,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఈశ్వర్, రైట్, మనం ఇక కృష్ణా జిల్లాకు వెళ్దాం. సతీష్, కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది? ముందుగా కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయో ఒకసారి విశ్లేషించండి. ఖచ్చితంగా కృష్ణా జిల్లా రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల కోసం ఒకసారి మనం మాట్లాడుకుందాం. మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా టీడీపీ నుంచి, వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. కీలక నియోజకవర్గాలు మాట్లాడుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఢీకొంటున్నారు. ఇక గుడివాడలో దేవినేని అవినాష్ ఫస్ట్ టైం గతసారి 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొడాలి నాని సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ను ఢీకొంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలో మరో కీలక నియోజకవర్గం విజయవాడ తూర్పు, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో వైసీపీ అభ్యర్థి బొప్పన రవికుమార్ తలపడుతున్నారు. కృష్ణా జిల్లాలో మరో కీ కాన్స్టిట్యున్సీ గన్నవరం, సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును ఢీకొంటున్నారు. రైట్, డైరెక్ట్ గా మనం వెళ్దాం. కృష్ణా జిల్లాలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమేమి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సతీష్, వరుసగా మనం చూద్దాం కృష్ణా జిల్లాలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు. బెజవాడ కొండ ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. మైలవరంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం, బందర్ పోర్ట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, మత్స్యకారులకు అందనటువంటి సబ్సిడీ కరువు భృతి అనేది ప్రధానంగా కనిపిస్తోంది. మైలవరం కిడ్నీకి సంబంధించి వాళ్ళు దాదాపు కిడ్నీ సమస్యతో 113 మంది మృత్యువాత పడ్డారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనేటటువంటి ఆరోపణలున్నాయి. అలాగే విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమలో ఇళ్ల సమస్యతో పాటు కొండ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య కూడా ఒకటి ప్రధానంగా కనిపిస్తోంది. పెడలలో చేనేత కార్మికులకు సబ్సిడీ అందట్లేదనేటటువంటి ఆరోపణలు కూడా ప్రభుత్వం పైన వినిపిస్తోంది. మత్స్యకారులకు సబ్సిడీతో పాటు కరువు భృతి, ఇతర సామగ్రిపై ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం, గన్నవరంలో మంచినీరు దొరక గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ కూడా ప్రభావం చూపే అంశాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్ ఈశ్వరిక, కుల సమీకరణాల విషయానికి వస్తే కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రధానంగా 4 చోట్ల కాపులు, 7 నియోజకవర్గాల్లో బీసీలు ప్రభావం చూపుతున్నారు. 3 చోట్ల ఎస్సీలు, 2 చోట్ల కమ్మ వర్గం ప్రాబల్యం కనిపిస్తోంది. ఇక విజయవాడ సెంట్రల్లో బ్రాహ్మణులు బలమైన ఓట్ బ్యాంక్గా కనిపిస్తున్నారు. విజయవాడ వెస్ట్లో మైనార్టీలకు పట్టున్నట్టుగా మనకి కనిపిస్తోంది. ప్రధానంగా కాపు, మైనార్టీ, నగరాలు, గౌడ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, కమ్మ, కాపు, యాదవ్ వర్గాలతో పాటు బీసీల ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు పెడన, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, నూజివీడు. ఇక తిరువూరు, పామర్రు, నందిగామలో ఎస్సీ సామాజిక వర్గం ప్రాబల్యం బలంగా కనిపిస్తోంది. విజయవాడ వెస్ట్లో మైనార్టీలు గెలుపోటములను నిర్దేశించబోతుంటే విజయవాడ సెంటర్లో బ్రాహ్మణుల ఓటు గెలుపోటములను నిర్దేశించబోతోంది. ఇక బీసీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు మైలవరం, పామర్రు, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, పెనమలూరు. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు విజయవాడ తూర్పు, గన్నవరం. ఇక మత్స్యకారుల ప్రాబల్యం కూడా
మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తోంది ఈశ్వర్. రైట్, ఆర్థికపరమైనటువంటి అంశాలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే 100 కోట్ల పైన దాటుతుంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సతీష్, ఆర్థికపరమైన అంశాలు కృష్ణా జిల్లా పైన చాలా ప్రభావం చూపిపోతోంది. మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఏ రకంగా ఉన్నాయనేది. ఆర్థికంగా బలమున్న వారికే ఇరు పార్టీలు కూడా టికెట్లు ఇచ్చాయి. 2 ఎంపీ స్థానాల పరిధిలో కూడా బలమైన అభ్యర్థులు, ఇటు టీడీపీ నుంచి అటు వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కొన్ని చోట్ల ఖర్చు 100 కోట్లు దాటుతుందనేటటువంటి అంచనా కూడా ఉంది. ఓటుకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు నేతలు. విజయవాడ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో విజయవాడ తూర్పు, పశ్చిమ, గన్నవరం, పెడన, మైలవరం, గుడివాడలో టీడీపీకి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక నూజివీడు, తిరువూరు, నందిగామ, అవనిగడ్డ, పామర్రు, సెంట్రల్ మైలవరం, అలాగే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో వైసీపీకి ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉన్నారు. జిల్లాలో ఆర్థికంగా అన్ని పార్టీలు అంటే 2 పార్టీలు కూడా ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. సతీష్, రైట్ ఈశ్వర్, ఇక ఆర్థికపరమైన అంశాలు మీరు ఇప్పటివరకు మాట్లాడారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఎంతవరకు ఉంది కృష్ణా జిల్లాలో అనేది చాలా కీలకం. ఒకసారి చూద్దాం. 6 నియోజకవర్గాల్లో భారీగా అభివృద్ధి పనులు జరగటం అనేది ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది. మైలవరంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయటం, రోడ్లు, విద్య, వైద్యం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం, వేగంగా భద్రపోర్టు నిర్మాణ పనులు జరగటం ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంగా కనిపిస్తోంది. ఈశ్వర్, రైట్, జనసేన ప్రభావం ఏ రకంగా ఉందో కూడా ఒక్కసారి చూద్దాం. జనసేన ప్రభావం మనం చూస్తున్నాం. పవన్ వైపు జీ కొండూరు కిడ్నీ బాధితులు ఉన్నారు, అది జనసేన ప్రభావంలో ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా పవన్ పోరాటం చేయడం, 10 నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉండటం, విజయవాడ సెంట్రల్లో సిపిఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అనేది ఇక్కడ జనసేన ప్రభావం క్లియర్గా కనిపిస్తోంది. మైలవరంలోని జీ కొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, ఫాతిమా స్టూడెంట్స్కు న్యాయం చేయడంలో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలవడంలో పవన్ నిలబడ్డారు, పోరాటం కూడా చేశారు, ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక కూడా తీసుకొచ్చారు. విజయవాడ సెంటర్లో జనసేన సపోర్ట్తో సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు నియోజకవర్గంలో ప్రభావం చూపించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రజల నాడి పట్టుకోవడం కష్టమవుతోంది. కానీ 10 టీవీ టీం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీల అధినేతలు, వారి పట్ల ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఏ రకమైనటువంటి ప్రధాన అంశాలను ప్రజలు వారి గురించి చర్చించుకుంటున్నారు, వీటన్నింటిపైన విస్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా విశ్లేషించే ప్రయత్నం చేసింది 10 టీవీ. గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా ఏం జరుగుతోంది, జిల్లాల్లో సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, జిల్లాలపైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలు ఏంటి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, కుల సమీకరణలు కావచ్చు, లేకపోతే జనసేన ప్రభావం కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల ప్రభావం కావచ్చు, ఏ జిల్లా పైన ఏ రకంగా ఉందో మనం విశ్లేషించుకుంటున్నాం. ఎస్ సతీష్, మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళదాం. రైట్, ఖచ్చితంగా. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రభావితం చూపే అంశాలు చూసే ముందు కీ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ గోదావరికి సంబంధించి భీమవరంకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండటం ప్రస్తుతం అందరి దృష్టిని భీమవరం ఆకర్షిస్తోంది. పులవర్తి రామాంజనేయులు టీడీపీ తరపున, గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పవన్ కళ్యాణ్తో ఢీకొంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గం మనం చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దెందులూరు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బయ్య చౌదరితో ఢీకొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ఏలూరు. బడేటి బుజ్జి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం రంగంలో ఉన్నారు. ఆళ్ల నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కొవ్వూరులో వంగలపూడి అనిత, పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత నియోజకవర్గం మారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తానేటి వనిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనితతో వనిత పోటీ పడుతున్నారు. రైట్ ఈశ్వర్, మనం చూసాం దాదాపు ఈ 4 నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇక ప్రభావం చూపే అంశాలు ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ డెఫినెట్గా సతీష్, ప్రభావం చూపే అంశాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలవరం నిర్వాసితుల సమస్యలు చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. చింతలపూడి నిర్వాసితులకు అందని పరిహారం, కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కూడా చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ, తుందూరు ఆక్వా వివాదం కూడా చాలా ప్రభావం చూపే అంశాల్లో కనిపిస్తోంది. కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పోలవరం నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు అందని పరిహారం,
ప్రకారం సరైన న్యాయం జరగలేదనేటువంటి ఆందోళన ఉంది. అలాగే తుందూరు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ వివాదం అలాగే కొనసాగుతోంది. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించలేదు. అలాగే గంగపరులో దళితుల వెలి అంశం కావచ్చు, దళిత సామాజిక వర్గంలో చాలా ప్రభావం చూపేటటువంటి అంశంగా కనిపిస్తోంది. సతీష్ రైట్, ఇక ప్రభావం చూపే అంశాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కుల సమీకరణాల ప్రభావం ఎంతవరకు ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మేము సేకరించిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ప్రజల నాడి ఎలా ఉందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కుల సమీకరణాల విషయానికి వస్తే 8 నియోజకవర్గాల పరిధిలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. 4 చోట్ల ఎస్సీలు, 1 చోట ఎస్టీల ప్రాబల్యం కనిపిస్తోంది. 3 చోట్ల క్షత్రియ వర్గం అంటే రాజులు బలంగా ఉన్నారు. ఇక బీసీలు 3 చోట్ల ప్రభావం చూపుతున్నారు. ఒక విధంగా చూసుకుంటే ఏలూరు నియోజకవర్గంలో కాపు దళిత కులాలు ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి. కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే ఉంగుటూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం, నర్సాపురం ఈ నియోజకవర్గాల్లో కాపు ప్రాబల్యం బలంగా కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు దెందులూరు, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు. ఇక పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. ఇక సాధారణంగానే ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం ప్రాబల్యం ఉంది. ఇక నర్సాపురం, భీమవరం, ఉండి ఈ నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గం ప్రాబల్యం కనిపిస్తోంది. బీసీలు ప్రాబల్యంగా గెలుపోవటంలో నిర్దేశిస్తున్న నియోజకవర్గాలు 3 కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆ 3 ఆచంట, చింతలపూడి, నిడదవోలు. ఈశ్వర్, ఇవి ఓవరాల్గా కుల సమీకరణాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. రైట్, వెంటనే మనం ఆర్థికపరమైనటువంటి అంశాలను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయో. సొమ్మున్న వారికే సీట్లు ఇచ్చినటువంటి 2 పార్టీలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కోట్లు ఖర్చు పెడుతున్నారు అభ్యర్థులు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వారు వెనుకాడటం లేదు. ఇక 2 పార్టీల ఎంపీ అభ్యర్థులు కూడా ఖర్చులో రాజీ పడటం లేదు. ఓవరాల్గా చూస్తుంటే ధన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ధన ప్రవాహం కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి కనిపిస్తోంది. సతీష్. రైట్ ఈశ్వర్, ఇక ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. వెస్ట్ గోదావరికి సంబంధించి గత ఎన్నికల్లో 15కు 15 సీట్లు టీడీపీ బీజేపీ కూటమి గెలుచుకుంది కాబట్టి ఈసారి ప్రభుత్వ పాలన పథకాలు ఎంతవరకు జనంలోకి వెళ్ళాయో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం విషయంలో పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరగడం, పట్టిసీమతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్ల నిర్మాణం జరగడం, తాడేపల్లిగూడెంలో నిట్ ప్రారంభం. అంటే ఒక విధంగా చూస్తే ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు కొంత బెటర్గానే జరిగాయన్న ఒక రిపోర్ట్ అయితే మనకు అందుతోంది. ఈశ్వర్, రైట్, జనసేన ప్రభావం చాలా కీలకమైంది. జనసేన ప్రభావం ఏ రకంగా ఉందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జిల్లాలో భారీగా జనసేన ప్రభావం ఇప్పటి వరకు మనం అన్ని జిల్లాల రివ్యూ చూస్తూ వచ్చాము. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 5 నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ప్రధానంగా కనిపిస్తోంది. మిగిలిన చోట్ల 2 నుంచి 5 వేల వరకు ఓట్లకు గండిపడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. తుందూరు బాధితులు జనసేన వైపు మొగ్గేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దెందులూరు, ఏలూరు, ఉండి, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చేల్చబోతోంది జనసేన అనేది తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో చూస్తే 2 నుంచి 5 వేల వరకు ఓట్లను చీల్చేటటువంటి అవకాశం ఉంది. పోలవరం, కొల్లేరు, తుందూరు బాధితులకు అండగా ఉంటారని పవన్ హామీ ఇచ్చారు. కాబట్టి జనసేన ప్రభావం చాలా క్లియర్ గా ఈ జిల్లా పైన కనిపిస్తోంది. సతీష్. రైట్ ఈశ్వర్, మనం మాట్లాడుకోబోతున్న మరో కీలక జిల్లా తూర్పుగోదావరి. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉన్న జిల్లా తూర్పుగోదావరి. గతంలో టీడీపీ హవా చాలా స్పష్టంగా కనిపించింది. ఈసారి ఈ ఎన్నికల్లో గెలిపోవటంలో ప్రభావం చూపే అంశాలేంటో చూసే ముందు అసలు తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈశ్వర్. ఎస్, తప్పకుండా సతీష్. పిఠాపురం నియోజకవర్గం చూద్దాం. ఇక్కడ ఎస్విఎన్ఎస్ వర్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెండెన్ దొరబాబు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. మాకినేడు శేషకుమారి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఇక మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. పెద్దాపురం. నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఆయన ఉన్నారు. తోట వాణి బరిలో దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తోట నరసింహం సతీమణి మొదటిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. పెద్దాపురం నియోజకవర్గాన్ని చూసాం. ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గం. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు ఇద్దరు పార్టీలు అటు ఇటుగా మారి ఇప్పుడు పోటీకి దిగుతున్నారు. జ్యోతుల నెహ్రూ వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. జ్యోతుల చంటిబాబు టీడీపీలో ఉన్నారు గతంలో, ఇప్పుడు ఆయన వైసీపీకి వచ్చారు. ఆయన వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గం చాలా కీలకంగా కనిపిస్తోంది, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రాజమండ్రి అర్బన్ టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్నారు. రౌతు సూర్యప్రకాష్
అవినాష్ రావు సీనియర్ నాయకుడు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు టీడీపీ నుంచి. ఇక వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు ఉన్నారు. రైట్, మనం తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు స్క్రీన్ పైన చూసాం. సతీ రైట్ ఈశ్వర్, ఇక ప్రభావం చూపే అంశాలు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గెలుపోవటంను ప్రభావితం చేస్తున్న అంశాలని ఒక్కొక్కటిగా చూద్దాం. కాపు రిజర్వేషన్లు, పోలవరం నిర్మాణం, ఏలేరు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు జరగకపోవడం, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, కోనసీమకు రైల్వే లైన్ రాకపోవడం, ఇసుక మాఫియాలో రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అవటం, ఈ ప్రధానంగా ఈ 5 అంశాలు ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రైతాంగ సమస్య, ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, ఆయిల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు సక్రమంగా వినియోగించకపోవడం, జిల్లాలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో జరుగుతున్న ఇసుక మాఫియా, కోనసీమ రైల్వే లైన్. ఖచ్చితంగా ఈ అంశాలు ఈసారి ఎన్నికల్లో గెలుపోవటములను నిర్దేశించబోతున్న ఈశ్వర్. ఎస్, కుల సమీకరణాలు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ తూర్పుగోదావరికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గాల ప్రభావం ఉందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 6 నియోజకవర్గాల్లో కాపులు బలంగా కనిపిస్తున్నారు సతీష్. అదే సమయంలో శెట్టి బలజల ప్రభావం 3 చోట్ల కనిపిస్తోంది. 4 చోట్ల ఎస్సీ ఎస్టీల ప్రభావం కనిపిస్తోంది. రాజమండ్రిలో అయితే బీసీల ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. మత్స్యకారుల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం కాకినాడ సిటీ కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గాలు తుని, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, మండపేట. ఇక శెట్టి బలజకైతే కాకినాడ రూరల్, ముమ్మడివరం, రామచంద్రాపురం కనిపిస్తోంది. రెడ్డి, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు కొత్తపేట, మండపేట, ఆనపర్తి కనిపిస్తున్నాయి. ఇక బీసీల ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది మనకి రాజమండ్రి రూరల్, అలాగే రాజమండ్రి సిటీ. ఈ 2 నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, ఆర్థికపరమైన అంశాలు కూడా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను ఈసారి ఎన్నికల్లో శాసించబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు ఒకసారి చూద్దాం. అన్ని నియోజకవర్గాల్లోనూ నగదు ప్రవాహం కనిపిస్తోంది. డబ్బును వెదజల్లుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు. రాజానగరం, రాజోలులో ఖర్చుకు వెనకాడిన జనసేన కూడా ఖర్చుకు వెనకాడటం లేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నోట్లు వరదై పారబోతున్నాయన్న ఒక చర్చ బలంగా సాగుతుంది ఈశ్వర్. ప్రధానంగా ప్రతిపాడు, పిఠాపురం, మండపేట, ముమ్మిడివరం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అత్యధికంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రతిపాడు, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో కానీ రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పెడుతున్న ఖర్చుతో మిగతా పార్టీ అభ్యర్థులు పోటీ పడలేకపోతున్నారు. ఇక రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఈశ్వర్. మరి జిల్లా పైన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ప్రభావం ఏ రకంగా ఉందో స్క్రీన్ పైన చూద్దాం. పెద్దాపురం, మండపేట, రాజానగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగాయి. రోడ్ల నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పన జరిగింది. మండపేటలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభావం చూపే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. అదే సమయంలో రైతుల్లో తమను పట్టించుకోలేదనేటటువంటి భావన కూడా ఒకటి ఉంది. రైట్, మనం చూసాము ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావం ఏ రకంగా ఉందో. రైట్ ఈశ్వర్, ఇక జనసేన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఎక్కువగా జనసేన లెక్కలు వేసుకుంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో మేము ఇంపాక్ట్ చూపుతామని. నిజంగా ఇంపాక్ట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందా ఉండదా? జనసేన ప్రభావం విషయానికి వస్తే ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను పవన్ కళ్యాణ్ ఈసారి రంగంలో దించారు. రాజోలు, రాజమండ్రి రూరల్లో గట్టి పోటీ ఇవ్వడం, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్లో భారీగా ఓట్ల చీలిక, మిగిలిన 14 చోట్ల 5,000 నుంచి 10,000 వరకు ఓట్లు చీల్చబోతున్నారు జనసేన అభ్యర్థులు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనకి కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, ఈ 5 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఈ 5 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడం, జనసేన అభ్యర్థులు ఆర్థికంగా పట్టున్న నేతలు కావటం అనేది ఇక్కడ కీలక అంశం. ఇక జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా 14 నియోజకవర్గాల విషయంలో 5,000 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంది జనసేన. ఇక రాజోలు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది. రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్లో 10,000కు పైగా జనసేన అభ్యర్థులు ఓట్లు చేర్చబోతున్నారు ఈశ్వర్. రైట్, 100% ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాల్ని ప్రతిబింబించేలా విస్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా గ్రౌండ్ రిపోర్ట్ను మీకు అందిస్తున్నాం. జిల్లాల వారీగా రిపోర్టు మనం చూస్తున్నాం. మరికొన్ని జిల్లాల్లోకి వెళ్లే ముందు, అక్కడ పరిస్థితులు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏపీ జనం ఎవరి వైపు అంటూ 10 టీవీ అందిస్తున్న మార్థాన్ గ్రౌండ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ప్రధానంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా
ఎవరి ఒత్తిళ్లకు ప్రలోభాలకు తలగ్గకుండా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది, ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఏ అంశాలను చర్చించుకుంటున్నారు, ప్రజా నాడి ఏంటి, ఇదే అంశాలను క్రోడీకరించి టెంటి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు చూశారు. అటు ప్రధాన నాయకుల బలాబలాలు, ప్రధాన పార్టీల బలాబలాలతో పాటు జిల్లాల్లో ఈసారి గెలుపోటములను ప్రభావం చూపుతున్న అంశాలు, నిర్దేశించబోతున్న అంశాలకు సంబంధించిన విశ్లేషణ ప్రస్తుతం 10 టీవీలో కొనసాగుతుంది. ఈశ్వర్, ప్రధానంగా మనం చూస్తే చాలా జిల్లాల కోసం మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఏ అంశాలు ప్రభావం చూపుతున్నాయి? రైట్, ముందుగా మనం విశాఖ జిల్లాకు వెళ్దాం సతీష్. విశాఖ జిల్లాలో ముందుగా ఏ నియోజకవర్గాలపైన ప్రజల దృష్టి ఉంది, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. విశాఖ ఉత్తరం గంటా శ్రీనివాసరావు మంత్రి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కేకే రాజు వైసీపీ నుంచి, అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు బరిలో ఉన్నారు. అందుకే ఇక్కడ గంటా శ్రీనివాసరావు మంత్రి తన స్థానాన్ని నియోజకవర్గాన్ని మారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా విశాఖ ఉత్తరం ఉంది. నెక్స్ట్ మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. గాజువాక నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం ఒకే ఒక కారణం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం. ఇక పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. తిప్పల నాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గం సబ్బం హరి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి ఎంపీగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గం మనం చూస్తున్నాం. మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఉమాశంకర్ గణేష్ ఇక్కడ నుంచి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. సతీష్, రైట్. ఈశ్వర్, ప్రభావం చూపే అంశాలు ఒకసారి మాట్లాడదాం. విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభావం చూపుతున్న అంశాలు. విశాఖ జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్వాసితులకు అందని పరిహారం ప్రధాన అంశంగా కనిపిస్తోంది. మూసివేత దిశగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఉండడం, బాక్సైట్ తవ్వకాలు, విశాఖ భూ కుంభకోణం, పరిశ్రమలతో మత్స్యకారులకు ఉపాధి గండం, ఈ 4 ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి ప్రభావం చూపే అంశాల్లో. ఈశ్వర్, కుల సమీకరణలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సతీష్. ప్రధానంగా అరకు, పాడేరు, పాయకరావుపేటలో అయితే ఎస్సీ ఎస్టీల ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. మాడుగుల, నర్సీపట్నంలో వెలమల ప్రాబల్యం ఉంది. విశాఖ నార్త్, వెస్ట్, యలమంచిలి, చోడవరం, గాజువాకలు అయితే బీసీలు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తోంది. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరం, పెందుర్తిలో బలంగా కాపు సామాజిక వర్గం కనిపిస్తోంది. సతీష్, రైట్. ఈశ్వర్, ఇక ఆర్థికపరమైన అంశాలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతున్నాయి విశాఖ జిల్లాకు సంబంధించి? పలు నియోజకవర్గాల్లో నగదు ప్రవాహం కనిపిస్తోంది. డబ్బును వెదజల్లగలిగే అభ్యర్థులకి ఈసారి ప్రధాన పార్టీలు టికెట్లు ఇచ్చాయి. విశాఖలో టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఆర్థికంగా బలంగా కనిపిస్తున్నారు. ఇక జనసేన తరపున ఉన్న అభ్యర్థులు మాత్రం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండడం ఆ పార్టీకి ఒక మైనస్గానే చెప్పుకోవాలి. ఈశ్వర్, 4 అతి ప్రధానమైనది సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి ప్రభావం. పెన్షన్లు, పసుపు కుంకుమ పథకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హుదూ తుఫాన్పై చంద్రబాబు స్పందించిన తీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావాల్లో ఒకటిగా కనిపిస్తోంది. కొత్తగా ఐటీ కంపెనీలు రావడం, అలాగే స్మార్ట్ సిటీతో మౌలిక వసతుల కల్పన జరగడం ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావాల్లో చాలా ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు. సతీష్, రైట్. ఈశ్వర్, ఇక కీలకమైనది జనసేన ప్రభావం. అసలు జనసేన ప్రభావం ఉంటుందా, ఉండదా? ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తుండడం ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతుంది? ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాం. జనసేన ప్రభావం పెందుర్తి, భీమిలి, యలమంచిలి, అనకాపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం కనిపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గం పాయకరావుపేటలోనూ కొంత జనసేన ప్రభావం ఉంది. ఇక విశాఖ ఉత్తరంలో 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది. మిగిలిన చోట్ల 2 నుంచి 5,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ ప్రధాన పోటీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈశ్వర్, రైట్. మరో జిల్లాకు మనం వెళ్దాం. విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గాలపైన ప్రజల దృష్టి ఎక్కువగా ఉందో ఒకసారి విశ్లేషించండి సతీష్. రైట్. ఖచ్చితంగా విజయనగరం జిల్లాకు సంబంధించి ఈశ్వర్ కీలక నియోజకవర్గం కోసం మాట్లాడుకుంటున్నాం. బొబ్బిలి నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న సుజీకృష్ణ రంగారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నప్పనాయుడిని ఢీకుంటున్నారు. విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి కిమ్మిడి నాగార్జున తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కిమ్మిడి నాగార్జునతో తలపడుతున్నారు. విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం విజయనగరం టౌన్కు సంబంధించి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢీకొంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం సాలూరు. ఆర్పి బంజిదేవ్, పీడికి రాజన్న ద్వారా ఇద్దరు అభ్యర్థులు చాలా సీనియర్ నేతలు, 3 సార్లు ఎమ్మెల్యేగా
గెలుపొందిన నేతలు తలపడుతున్నారు సాలూరులో ఈశ్వర్. రైట్, విజయనగరం జిల్లాలో ప్రభావితం చూపేటటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సతీష్. జిల్లాలో ప్రభావం చూపే అంశాలు వరుసగా మనం చూస్తున్నాం. మూతపడ్డ జ్యూట్ అలాగే ఫెరో అలైస్ కంపెనీలు, పూర్తికాని తోటపల్లి, తారక రామతీర్థ, జంఝావతి ప్రాజెక్టులు, పలు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు రాక అక్కడ నిరుద్యోగ సమస్య కూడా పెరిగింది. ఇది ప్రధానంగా జిల్లా పైన ప్రభావం చూపే అంశాలుగా కనిపిస్తున్నాయి. రైట్, ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రభావం చూపుతున్న కుల సమీకరణాలు ఏంటో ఒకసారి చూద్దాం. కుల సమీకరణాల విషయంలో కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఎస్సీ ఎస్టీల ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో కురుపాం, సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక బొబ్బిలి, ఎస్కోట్లలో కొప్పల వెల్మ ప్రాబల్యం ఉంది. గజపతి నగరం, నెల్లిమర్లలో తూర్పు కాపుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో కూడా తూర్పు కాపుల ప్రాబల్యం ప్రధానంగా గెలుపోటములను నిర్దేశించనుంది ఈశ్వర్. రైట్, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమున్నాయి, అవి ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతున్నాయి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎంపీ అభ్యర్థులు అశోక్ గజపతిరాజు, బెల్లాన చంద్రశేఖర్ల ఆర్థిక బలం ఉన్నటువంటి నాయకులుగా ఇక్కడ కనిపిస్తున్నారు. చీపురుపల్లిలో భారీగా నగదు ప్రవాహం, ధన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. విజయనగరం, గజపతి నగరంలో వైసీపీ అభ్యర్థులు బలంగా కనిపిస్తున్నారు. బొబ్బిలిలోనూ ధన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సతీష్. రైట్, ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు, 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగులోకి చూసిన వాస్తవాలంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయనగరం సంబంధించి విజయనగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు, ప్రభావం చూపనున్న పెన్షన్లు, పసుపు కుంకుమ, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, తోటపల్లి ప్రాజెక్టు నుంచి చీపురుపల్లికి సాగునీరు, ఈ 4 అంశాలు కొంత ప్రభావం చూపుతున్న ఈశ్వర్. ఎస్, వీటితో పాటు జనసేన ప్రభావం ఏ రకంగా ఉంది విజయనగరం జిల్లా పైన? జనసేన ప్రభావం జిల్లా వ్యాప్తంగా బలహీనంగా అభ్యర్థులున్నారు. నెల్లిమర్లలో మాత్రమే పోటీ ఇచ్చేలా అభ్యర్థి కనిపిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఓట్ల చీలికకే జనసేన ప్రభావం చూపేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రతి చోట 1000 నుంచి 2000 వరకు ఓట్లు చీల్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, ఇక శ్రీకాకుళం జిల్లా, మనకి ఒక జిల్లా మిగిలింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కీలక నియోజకవర్గాలు అంటే ఒకసారి చెప్పే. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. పేరాడ తిలక్ వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎచ్చర్ల కళా వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి గొర్రె కిరణ్ పోటీలో ఉన్నారు. రైట్, మరో నియోజకవర్గాన్ని చూద్దాం. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. మరో నియోజకవర్గాన్ని స్క్రీన్ పైన మనం చూద్దాం. ఆముదాల వలస కోన రవికుమార్ ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. తమ్మినేని సీతారాం సీనియర్ నాయకుడు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. సతీష్, రైట్, ఇక్కడ ప్రభావం చూపే అంశాలేంటో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈసారి ఎన్నికల్లో గెలుపోటంలో నిర్దేశించబోతున్న అంశాలు. ఇచ్చాపురం, పలాసల్లో కిడ్నీ సమస్య ఉండడం, ఉద్దానం ప్రాంతం పలాస నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అలాగే 6 నియోజకవర్గాల్లో ఇక్కడ తీర ప్రాంతం ఉండడం, మత్స్యకారుల సమస్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. తిత్లీ తుఫాన్ బాధితులకు పరిహారం పూర్తిగా అందలేదనేది ఇక్కడ రేపొద్దున గెలుపోటను నిర్దేశించబోతోంది. ఇక వంశధార, భావనపాడు నిర్వాసితుల సమస్యలు ఎప్పట్లాగే ఉండటం అనేది ఒక ఎఫెక్ట్ చూపించే అంశం ఈశ్వర్. రైట్, శ్రీకాకుళం జిల్లాలో కుల సమీకరణలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కుల సమీకరణలు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఆముదాల వలసలో కళింగ సామాజిక వర్గం చాలా బలంగా కనిపిస్తోంది. నర్సన్నపేట, టెక్కలిలో వెలమల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాతపట్నం, ఎచ్చలలో కాపుల ప్రాబల్యం అత్యధికంగా కనిపిస్తోంది. ఇక రాజాంలో అయితే ఎస్సీ, పాలకొండలో అయితే ఎస్టీ ఆధిపత్యం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సతీష్, రైట్, ఇక ఆర్థికపరమైన అంశాలు చూద్దాం. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధనబలం ఉన్న అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఈసారి బాగా రంగంలోకి దించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టీడీపీతో పోల్చుకుంటే ఆర్థికంగా అంత బలంగా కనిపించడం లేదు. ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం ఈ 4 నియోజకవర్గాల్లో క్యాష్ పాలిటిక్స్ ప్రధానంగా ప్రభావం చూపబోతున్నాయి. ఇక నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమ్దాల వలసలోనూ ధన ప్రభావం కనిపిస్తోంది ఈశ్వర్. రైట్, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఏ రకంగా ఉంది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టెక్కలి, పలాస, ఇచ్చాపురంలో అభివృద్ధి పనులు జరగడం, కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం 80% ఇప్పటికే పూర్తయింది. తోటపల్లి అలాగే వంశధార ప్రాజెక్టు పనులు కూడా, భావనపాడులో ఓడరేవు నిర్మాణం చేపట్టడం కూడా ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంలో చాలా ప్రధానమైన అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, ఇక జనసేన ప్రభావం ఏమాత్రం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు కాబట్టి ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతుందో చూద్దాం. పలాస, ఉద్దానం ఉన్న పలాస నియోజకవర్గం అలాగే ఇచ్చాపురం, ఎచ్చర్లలో జనసేన ప్రభావం ఉంటుందంటున్నారు. పాలకొండ, ఎచ్చర్లలో బలమైన అభ్యర్థులను ఆ పార్టీ రంగంలో దించింది. 6 నియోజకవర్గాల్లో 2 నుంచి 10,000 ఓట్ల వరకు జనసేన అభ్యర్థులు చీల్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఉద్దానం కిడ్నీ బాధితుల మద్దతు జనసేనకు లభించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈశ్వర్. రైట్ ఈశ్వర్, మనం చూసాం ఓవరాల్గా అటు ఏపీ జనం ఇటువైపు అంటూ 10 టీవీ గత 3.5 గంటలుగా అందించిన మారథాన్ రిపోర్ట్.
నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా చాలా స్పష్టంగా అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది, ప్రజల నాడు ఎలా ఉంది, ప్రజలు ఏ అంశాలను చర్చించుకుంటున్నారు, ఏ పార్టీకి సంబంధించి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, జనసేనకు సంబంధించి సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలాలేంటి, బలహీనతలేంటి, వీటన్నిటిపైన 10 టీవీ అందించిన రిపోర్ట్ చూసాం. ఎప్పటికప్పుడు జనం నాడు మారుతూ ఉంటుంది. మాడిన జనం నాటికి తగ్గట్టుగా మరికొన్ని ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్తో 10 టీవీ మరికొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తుంది. రైట్ సతీష్, మీరు చెప్పినట్టుగా 10 టీవీకి ఉన్నటువంటి నిజాయితీకి నిబద్ధతకు ఈ రిపోర్ట్ అద్దం పడుతుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీల పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తాయి. వీటన్నింటికి సంబంధించి జనం నాడిని 100% ప్రతిబింబించేలా మరో రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, న్యూస్ ఇస్ పీపుల్.